తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురావడం ద్వారా ప్రభుత్వమే నేరుగా ప్రజల అవసరాలను తీర్చేందుకు ముందుకు వస్తోంది. ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా తయారీ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఈ ఫీల్డ్ సర్వే ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సర్వే ద్వారా రైతులు, పేద కుటుంబాలు, ఇళ్లకు నోచుకొని పేదలు వంటి లబ్ధిదారులను గుర్తించనున్నారు. సర్వే సమర్థవంతంగా సాగేందుకు అన్ని గ్రామాల్లో అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలను నిర్వహించి సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని డేటా ఎంట్రీ చేయనున్నారు. గ్రామ సభల సమయంలో ప్రజలు తమ సమస్యలను పంచుకోగలిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారుల వివరాలను అంచనా వేయనున్నారు. సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా 25న తుది జాబితాను రూపొందించనున్నారు. ఈ జాబితాకు మంత్రులు ఆమోదం తెలపడం ద్వారా పథకాలను అమలు చేయడానికి తుది మెరుగులు దిద్దనున్నారు. ఇందులో ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలు, రైతులు, ఇళ్లకు నోచుకొని వారు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందవచ్చు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ఈ చర్యలు ఉంటాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.